జై నివాసి జై శివలాల్. నా పేరు దాసరామ్ నాయక్, బహుజన్ ముక్తి పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిని. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నడుస్తుంది. మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి మా అభ్యర్థి అనీసూర్ రెహమాన్ గారు కొడంగల్ వాసి, ఉపాధ్యాయుడు, ఉన్నత చదువుకున్న వ్యక్తి, బహుజన్ ముక్తి పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు. కాబట్టి వారి గుర్తు మంచం గుర్తు. మహబూబ్నగర్ పార్లమెంట్ ప్రజానికానికి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ ప్రజలకు ఒక విన్నపం. బహుజన్ ముక్తి పార్టీ మన పార్టీ, మూలవాసుల పార్టీ, రాజ్యాంగమే ఎన్నికల మేనిఫెస్టోగా కొనసాగుతున్న పార్టీ. ఈ పార్టీ అభ్యర్థి రెహమాన్ గారికి మంచం గుర్తుకు ఓటేసి గెలిపారని విజ్ఞప్తి. అయితే మీరు చూస్తుంటారు, బహుజన్ ముక్తి పార్టీ దేశవ్యాప్తంగా 200 పార్లమెంట్లో పోటీ చేస్తుంది. కొన్ని దగ్గర బీహార్లో లాలూ ప్రసాద్ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నాం, తేజస్వి యాదవ్కు, వాళ్ళ భార్యకు లాలూకు. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ వాళ్ళ చిన్నాన్నకు, వాళ్ళ భార్య డింపుల్ యాదవ్కు సపోర్ట్ చేస్తున్నాం. మహారాష్ట్రలో శరద్ పవార్ అండ్ ఉద్ధవ్ ఠాక్రేకు సపోర్ట్ చేస్తున్నాము. తర్వాత మిగతా దగ్గర మేము పోటీ చేస్తున్నాం ఈ జాతీయ పార్టీ. అయితే మేము ప్రధానంగా ఆర్ఎస్ఎస్ బీజేపీని ఓడగొట్టాలి. ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ మూలవాసులకు తీవ్రమైన వ్యతిరేకిస్తుంది, రాజ్యాంగ వ్యతిరేకంగా ఓడగొట్టాలనే మా ప్రణాళిక. అయితే మీరు నిన్న మొన్న చూసి ఉంటారు, రాహుల్ గాంధీ నిన్న అలంపూర్లో స్టేట్మెంట్ ఇచ్చిండు, మోడీ మొన్న హైదరాబాద్కి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇదంటే ఏముంది, ఇప్పుడు భారత రాజ్యాంగము, తర్వాత రిజర్వేషన్ రద్దు చేస్తారని ఒకటి, అమలు చేస్తారని ఒకటి. రెండోది ఏంటి, సెన్సెస్, క్యాస్ట్ సెన్సెస్ జరగాల వద్దా. ఈ 3 అంశాల మీదనే భారతదేశంలో ఎజెండా. రాముడు, గుడి, హిందుత్వం అంతా పక్కకు పోయింది. ఒకటి రాజ్యాంగం ఎజెండా, ఒకటి రిజర్వేషన్ ఎజెండా, మూడవది క్యాస్ట్ సెన్సెస్ ఎజెండా. ఈ 3 ఎజెండా మీదనే జరుగుతుంది. ఈ 3 ఎజెండా కూడా మా ఎజెండానే. మేమేమంటాం, ఈ దేశంలో ఓబీసీల జనగణన లేదు. బ్రిటిష్ ప్రభుత్వం 1931లో జనగణన చేసింది. ఓబీసీల జనాభా మొత్తం భారత జనాభా 140 కోట్ల మంది ఉంటే 70 కోట్ల మంది ఓబీసీల జనాభా. అంటే సగం జనాభా భారతదేశంలో బీసీల జనాభా. మోడీ ఆర్ఎస్ఎస్ భాషలో సగం దేశ ఓబీసీలు హిందువులే. 140 కోట్ల మంది జనాభా ఉంటే 70 కోట్ల మంది ఓబీసీ హిందువుల జనాభా లెక్కలు లేదు. అంటే కులాల లెక్కింపు లేదు. దేశంలో ఓబీసీలు, మా ఓబీసీ ప్రధానమంత్రి, మా బీసీ ప్రధానమంత్రి, మా సెన్సెస్ చేస్తాడు, అంటే బీసీల జనగణన చేస్తాడు. జనగణన చేసినాక రిజర్వేషన్ పెంచుతాడు, పార్లమెంట్లో బిల్ తీసుకొస్తాడు అని 10 సంవత్సరాలు వెయిట్ చేసిండు బీసీలు. కానీ మోడీ బీసీల జనాభా లెక్కింపు చేయకుండా, బీసీలో చాకలోళ్ళు ఎంతమంది, మంగళ ఎంతమంది, గుజరాత్ ఎంత, మునుల్కాప్ ఎంత, గౌడ, గోల్న, పూర్వ, ఇలా జనాభా లెక్కలు తేల్చాలి. హక్కులు అధికారాలు చేయాలంటే ఫస్ట్ కులాల జనాభాని లెక్కించాలి. లెక్కింపే లేదు. హక్కులు అధికారాలు ఇవ్వడానికి పార్లమెంట్లో బిల్ పాస్ కాదు. లెక్కింపే లేదు. లెక్కింపు చేయాలని దేశవ్యాప్తంగా ఓబీసీలు ఉద్యమం చేస్తుంటే మోడీ గారు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిండు, మేము లెక్కింపు చేయము. తర్వాత ఆర్ఎస్ఎస్ మనువాదులు ఏమంటారు, రోజు వ్యాసాలు రాస్తులు ఏమని, జనాభా లెక్కలు చేయడం అంటే, బీసీల జనగణన చేయడం అంటే, కులాల జనగణన చేయడం అంటే ఇది విదేశీల కుట్రంట, ఇది దేశ విచ్ఛిన్నమవుతారంట. దేశాన్ని 6000 కులాల ముక్కలు చేసేసి మనువాదులు. ఇది విచ్ఛిన్నం కాదు. ఐక్యత కావాలంటే జనగణన జరగాలి, వాళ్ళ జనాభా దామాషా ప్రకారం హక్కులు అధికారాలు ఇవ్వాలి. కానీ మోడీ జనగణన చేయకుండా ఆర్ఎస్ఎస్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తుంది. బీసీల సెన్సెస్కు అడ్డుపడుతుంది ఆర్ఎస్ఎస్ బీజేపీ. స్వయంగా బీసీ ఉండి మోడీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది, మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ బీసీల సెన్సెస్కు, జనగణనకు వ్యతిరేకము, కుల జనగణనకు వ్యతిరేకము. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తున్నారు, జనగణన చేయట్లేదు. బీసీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వట్లేదు. బీసీల జనాభా 52%. కానీ బీసీలకు ఇప్పుడు దగ్గర రిజర్వేషన్ అంతా 27.
ఇంకా 25 ఎందుకు రావట్లేదు? జనాభా 52%, రిజర్వేషన్ కూడా 52% వరకు దక్కాలి. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగంలో, బడ్జెట్ రంగంలో, ఈ 4 రంగాల్లో వాళ్ళ జనాభా దామాష ప్రకారం హక్కులు అధికారం లభించాలి. కానీ ఇప్పుడు 20%, 27% ఉంది. అది కూడా విద్య, ఉద్యోగాల, రాజకీయ రంగంలో, ఆర్థిక రంగంలో, బడ్జెట్లో లేదు. 27 ఉంది, ఇంకా 25 దక్కాలి. మరి 25 ఎక్కడ పోయింది? ఆ 25కి వెళ్ళి 10 తీసుకొచ్చి ఈడబ్ల్యూఎస్ అగ్రవర్ణాలకు, అగ్రకులాలకు ఇచ్చేసి మోడీ. బీసీ మోడీ బీసీలకు 20% రిజర్వేషన్ పెంచాలి. 4 రంగాల్లో 52 చేయాలి. 52 చేయకపోగా అగ్రవర్ణాలు ఎవడు రిజర్వేషన్ అడగలేదు. అగ్రవర్ణాల ఉద్యమాలు లేవు. 2019లో కరోనా సమయంలో అగ్రవర్ణాలకు 10% ఈడబ్ల్యూఎస్ పేరు మీద రిజర్వేషన్ ఇచ్చేసిండు. అంటే బీసీల 10% తీసుకుపోయి 52 నుంచి 27 ఉంది, 52 పెంచాలి. దాన్ని దానిలో 10% తీసుకుపోయి బీసీల రిజర్వేషన్ అగ్రవర్ణాలకు, అగ్రకులాలకు కట్టబెట్టిండు. అంటే మోడీ బీసీ వ్యతిరేకి, బీసీ పక్షపాతి కాదు. మోడీ అగ్రవర్ణాల పక్షపాతి, అగ్రకులాల పక్షపాతి, ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తున్నాడు. కాబట్టి మోడీని, ఆర్ఎస్ఎస్ ను, బీజేపీని ఓడించమని మేము పిలిపిస్తున్నాము. ఓడగొట్టడానికే అనిసూర్ రెహమాన్ ను బహుజన్ ముక్తి పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేపిస్తున్నది. ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రధాన శత్రువు అర్థమైపోయింది. ఇక ఎట్ల శత్రువు అంటే బీసీలకు ఎట్ల శత్రువు? రాజ్యాంగంలో 340 ఆర్టికల్ చెప్తుంది. ఏమని? 340 ఆర్టికల్ చెప్తుంది. బీసీల జనాభా ఎంత ఉందో వాళ్ళకంతా హక్కుల అధికారాలు ఇవ్వమని, పార్లమెంట్లో బిల్ పాస్ చేయమని 340 ఆర్టికల్, 340 ఆర్టికల్ చెప్తుంది. కానీ మోడీ 340 ఆర్టికల్ని వ్యతిరేకంగా అమలు చేయట్లేదు. మోడీ ఏమంటున్నాడు? మన దిగ్గరంగా హైదరాబాద్కి వచ్చి నేను రాజ్యాంగాన్ని మార్చను, నేను రాజ్యాంగాన్ని వ్యతిరేకి కాను, నేను రాజ్యాంగ రక్షకుడు అంటున్నాడు మోడీ, అమిత్ షా. నో. మరి రాజ్యాంగంలో బీసీల జనాభా దామాష ప్రకారము వాళ్ళ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో పాస్ చేయమని 340 ఆర్టికల్ చెప్తుంది. మరి ఆర్టికల్ అమలు చేస్తున్నా? చేయట్లేదు. అంటే రాజ్యాంగానికి వ్యతిరేక అమల, వ్యతిరేక అనుకూలమా? వ్యతిరేకి. దీనిలో రాజ్యాంగంలో 340 ఆర్టికల్ చెప్తుంది. ఆ 340 ఆర్టికల్ ప్రకారం బీసీల కులాల జనాభా లెక్కేయాలి, వాళ్ళ జనాభా దామాష ప్రకారం పార్లమెంట్లో బిల్ పాస్ చేయాలి. మరి ఆర్టికల్, రాజ్యాంగంలో ఆర్టికల్ చెప్తుంది. కానీ మోడీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ ఈ బీసీల రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో పాస్ చేయట్లేదు. ఇది 340 ఆర్టికల్ వ్యతిరేకంగా నడుస్తున్నారు. కాబట్టి వాళ్ళు రాజ్యాంగ వ్యతిరేకులు. అంటే రాజ్యాంగాన్ని మార్చకపోవచ్చు, కానీ బైపాస్ చేస్తున్నారు. 340 ఆర్టికల్ని అమలు చేయట్లేదు. మరి ఎవరు రాజ్యాంగం అనుకూలం? మోడీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్, బీజేపీ. 340 ఆర్టికల్ బీసీకు ఇచ్చే హక్కుల అధికారాలకు వ్యతిరేకం. వీళ్ళు అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ ఇస్తారు. మరి బీసీలకు ఎందుకు ఇవ్వరు? నువ్వు బీసీవా? లే. ఆర్ఎస్ఎస్, బీజేపీ పెట్టుకున్న ఒక మనిషి, కిరాయి మనిషి మాత్రమే. కాబట్టి ఈయన బీసీకి వ్యతిరేకము. ఒకవేళ బీసీ పక్షపాతి అయితే బీసీల జనాభా లెక్కలు చేయి. బీసీల జనాభా దామాష ప్రకారము హక్కులు, అధికారాలు ఇవ్వాల్సిన పార్లమెంట్లో బిల్ పెట్టు, అప్పుడు నిన్ను నమ్ముతాము. కాబట్టి 340 ఆర్టికల్ రాజ్యాంగాన్ని అమలు చేయట్లేదు. రాజ్యాంగాన్ని బైపాస్ పక్కకు పెట్టేసిండు. కానీ అగ్రవర్ణాల రిజర్వేషన్ బిల్లు, ఈడబ్ల్యూఎస్ 10% బిల్లులు తీసుకొచ్చిండు. మోడీ రాజ్యాంగ వ్యతిరేకి, అమిత్ షా రాజ్యాంగాన్ని అమలు చేయట్లేదు, ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాంగాన్ని బైపాస్ చేస్తుంది. ఇది నేను చెప్పదలుచుకున్నాను. రెండవది, రాజ్యాంగం ఏమంటుంది? బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరపమంటుంది. రాజరిక వ్యవస్థలో రాణిల కడప నుంచి రాజు పుడతారు. ఎందుకంటే 70 ఏళ్ల కింద రాజులు పరిపాలన చేసినప్పుడు రాణి కడప నుంచి రాజులు పుట్టేవాళ్ళు. కానీ రాజ్యాంగం ఏం చేసింది? బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసిండు? బ్యాలెట్ పేపర్ నుంచి రాజులు పుట్టినట్టు చేసిండు. అంటే బ్యాలెట్ పేపర్లో ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పుట్టాడు. బ్యాలెట్ పేపర్ మీద ఓటు వేసి బాక్సులు వేస్తే పుడతారు. కానీ మోడీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ బ్యాలెట్ బాక్స్ తీసేసింది.
రాజ్యాంగం ఏమంటుంది? బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరపమంటుంది. రాజ్యాంగం ఏమంటుంది? బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరపండి అంటుంది. కానీ మోడీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్, బీజేపీ బ్యాలెట్ పేపర్ బాక్స్ అంటే రాజులను పుట్టే తల్లి లాంటిది. బ్యాలెట్ బాక్స్ పక్కన జరిపి ఈవీఎం బాక్సులు తీసుకొచ్చారు. ఈవీఎం బాక్సులో రిమోట్ కంట్రోల్, ఎవడు ఎంపీ కావాలి, ఏ పార్టీ ఎంపీ కావాలి, ఏ పార్టీ గెలవాలి, ఎలక్షన్ కమిషన్, బీజేపీ రిమోట్ కంట్రోల్ ద్వారా ఓటును జీరో చేస్తుంది. వాళ్ళకు అనుకూలమైన అభ్యర్థిని గెలిపిస్తారు, వాళ్ళకి నచ్చిన గెలిపిస్తారు. ఓటు జీరో అయిపోయింది. బ్యాలెట్ బాక్స్ ఉంటే ఓటు, ఈవీఎం బాక్స్ వచ్చేసింది కాబట్టి ఓటు జీరో అయిపోయింది. మరి ఈవీఎంని నమ్మలేము. బహుజన్ ముక్తి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. ఈ పార్టీ యావత్ భారతదేశంలో ఇంచుమించు 200 పైచిలకు పార్లమెంటు నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నాము. అందులో భాగంగా తెలంగాణలో మహబూబ్ నగర్ అభ్యర్థిగా అనిసుర్ రెహమాన్ని ఉపాధ్యాయ నాయకుడు, ఒక రిటైర్ అయిన ఉపాధ్యాయుడు, ఒక ఇంటలెక్చువల్. ఆయనకు మహబూబ్ నగర్ నుండి మేము పార్లమెంట్ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా కొడంగల్ గోవింద్ నాయక్ అని, అదేవిధంగా హైదరాబాద్ మరియు నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, భువనగిరి నల్గొండ అభ్యర్థులని మేము బలపరిచాం. మొత్తం 8 మంది. అదేవిధంగా ఖమ్మం, మహబాద్లో కూడా బలపరిచింది. మా గుర్తు మంచం గుర్తు. అందుకనే బహుజనుల కొరకు ఏర్పడ్డ పార్టీది. బహుజనులకు దేశవ్యాప్తంగా ఏ పార్టీ కూడా న్యాయం చేసే స్థితిలో లేదు. అన్ని అగ్రవర్ణాల పార్టీలే. కాబట్టి బహుజనుల యొక్క భాగోగులు చూసేది కేవలము ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ బహుజన్ ముక్తి పార్టీ. దానికి వామన్ మేశ్రాల్ గారు కూడా దీనికి సహకారిగా ఉన్నారు. వారి యొక్క అడుగుజాడల్లో కూడా ఈ పార్టీ జరుగుతున్నదని చెప్పడానికి కొంచెం వెళ్ళట్లేదు. ముఖ్యంగా బహుజన్ ముక్తి పార్టీ యొక్క పాలసీ వాస్తవానికి 100% రిజర్వేషన్. ఎవరి జనాభా ఎంతనో వారి జనాభా దామాషా ప్రకారంగా రిజర్వేషన్ అంటే కేవలం విద్య ఉద్యోగాలలో కాదు. ఇది మొత్తము ప్రాతినిధ్యం, పొలిటికల్గా కానీ అన్ని విధాల ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అందరితో కూడా ప్రాతినిధ్యం ఇచ్చేటట్టు చూస్తూ ఉంటుంది మా బహుజన్ ముక్తి. అదేవిధంగా విద్య, నాణ్యమైన విద్య, ఉచిత విద్య పుట్టిన ప్రతి బిడ్డకు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో నాణ్యమైన విద్యని కేజీ నుంచి పీజీ వరకు కూడా విద్యని ఉచితంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ తనకు మేము కృషి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా వైద్యం దేశవ్యాప్తంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒక సామాన్యుడు కార్పొరేట్ హాస్పిటల్ అయితే లక్షలు పెట్టలేక శవాలను అక్కడ పెట్టేసి అక్కడ నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అట్లాంటిది ఏది లేకుండా ఉచిత వైద్యాన్ని, నాణ్యమైన వైద్యాన్ని బహుజన్ ముక్తి పార్టీ చేస్తుంది. అదేవిధంగా ఏదైతే యువత, మనము తెలంగాణలో ఈరోజు 50 లక్షల యువత ఉన్నదని అనుకుంటున్నామే, అది వారి యొక్క అంటే ఉద్యోగము లేదా ఉపాధి యువత ఖచ్చితంగా ఇచ్చే ఏర్పాట్లు చేస్తుంది. అదేవిధంగా మనకు ఏదైతే రైతులు ఉన్నారో, రైతులు మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఎంఎస్పి, కనీస మద్దతు ధర, దాంతో పాటు నిర్ణయిస్తాము. దాంతోపాటు రైతులు ఏదైతే పండిస్తారో పంట, దానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చుకు అదనంగా 25% ఇచ్చి దాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా ఉంది. అందుకనే మహిళా రిజర్వేషన్ ఉన్నారు. మహిళలకు ఆ రిజర్వేషన్ ఇవ్వడం అంటే అగ్రవర్ణాలకు చేతనివ్వడమే. మేమేమంటున్నామంటే వారి జనాభా దామాష ప్రకారంగా వారికి ఇవ్వాలి. అంటే
మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా సమభాగంలో ఇస్తేనే న్యాయం జరుగుతుంది. ఇప్పుడు దొరల పాలన ఉన్నది, రాజుల పాలన ఉన్నది, మరి పోయి ఎవరు వస్తారు? దోసాన్ని వస్తారు కదా, ఇప్పుడు వేరే రాదు కదా. అందుకనే ఆ విధంగా మేము బహుజన్ ముక్తి పార్టీ ఒకవేళ మేము మా అన్సూర్ రెహమాన్ని మీరు మంచం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే తప్పకుండా ఇవన్నీ హామీలు ఇస్తారు. అదేవిధంగా ఏదైతే న్యాయం ఈ రోజుల్లో మన బీద వాళ్ళకు చాలా అన్యాయం జరుగుతుంది, హత్యలు జరుగుతున్నాయి, వాటి మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నీ కూడా సరి అయిన న్యాయం జరుగుతుంది. దానికి లక్షలు పెట్టుకునే స్తోమత వాళ్ళకి లేదు. అందుకనే ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వారికి ఖచ్చితంగా మేము న్యాయం జరిగేంత వరకు కూడా వారికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఇప్పుడు